హరే కృష్ణ. పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజ్ గారి జీవిత చరిత్రలో ఇంకా కొన్ని పేజీలు మిగిలి ఉన్నాయి. ఆ పుస్తకాన్ని పూర్తి చేద్దాం ఇంకా 2, 3 క్లాసుల్లో. గత వారం కాదు, ఒక 2, 3 వారాల క్రితం ఆ, మనం చర్చించాం. ఎలాగైతే ఆ, రాధానాథ స్వామి మహారాజ్ అంతకుముందు అతని పేరు రిచర్డ్. అతను అయోధ్య వెళ్ళారు. అయోధ్యలో సరయూ నది ఒడ్డున అక్కడే పడుకోవటం. తర్వాత రామ జన్మభూమికి వెళ్తే అక్కడ మసీదు కనబడుతుంది. ఏంది ఇక్కడ మసీదు ఉందంటే అక్కడ ఉన్న సాధువులు చెబుతారు అన్నమాట. అప్పట్లో ఒక ముస్లిం రాజు రామ జన్మభూమి దగ్గర ఉన్న మందిరాన్ని పడగొట్టి మసీదుని కట్టారు. దాన్ని విముక్తి చేయడానికి మేమందరం ఇక్కడ కీర్తన చేస్తున్నామని చెబుతారనమాట. ఆ విధంగా అక్కడ నుండి ఆయన రామాయణం ఇంగ్లీష్లో దొరుకుతుంది. అది సరయూ నది ఒడ్డుకి వెళ్ళి దాన్ని చదువుతారు. అక్కడ నుండి ప్రయాగ వెళ్తారు. ప్రయాగలో ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఒక గద్ద వచ్చి నీళ్ళలోకి వెళ్ళి ఒక చేపను తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆయన అనుకుంటారు, ఆ చేప ఎప్పుడు ఆలోచించుండదు ఈ రోజున మృత్యువు ఉందని, కానీ వచ్చింది. అదే విధంగా మనకు కూడా ఎప్పుడు మృత్యు వస్తుందో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మికత పట్ల జపం ఇవన్నీ జాగ్రత్తగా చేయాలి అని అనుకున్నాయి. అలా ఈదుకుంటూ వెళ్తే ఒక చోటుకి వెళ్తారు. ఒక ద్వీపానికి వెళ్తే అక్కడ ఊబిలో ఇరుక్కుపోతారు అనమాట. ఆ ఊబిలో ఎంత బయటకు రావాలనుకుని అంత లోపలికి వెళ్తూ ఉంటే చివరికి ఒక ముళ్ళ పొద పట్టుకొని బయటకు వద్దామని చూస్తే ముళ్ళ పొద కూడా బయటకు వచ్చేసింది. చివరికి ఎలాగో ఒకలాగా బయటకు వస్తారు. బయటకు వచ్చి మళ్ళీ నీళ్ళకి ఎదురెత్తూ ఉంటారు. ఆయన పాస్పోర్ట్ అవన్నీ ఉంటాయి సంగమం దగ్గర. ఆడికి ఎదురెత్తుంటే మునిగిపోతారు. ఇక వదిలేసుకుంటారు గంగా నదిలో చనిపోదామని. ఆ సమయంలో హరే కృష్ణ మహామంత్రం వినిపిస్తుంది. మునిగిపోయడానికి కొన్ని సెకన్ల ముందు ఒక పడవ వ్యక్తి ఇలా చెయ్యి ఊపుతాడనమాట. అప్పుడు ఆలోచిస్తారనమాట ఎందుకు ఆయన అలా చెయ్యి ఊపారని. ఆలోచిస్తే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, ఈయన నన్ను ఎదురేదవద్దు అని చెబుతున్నారు అని. ఆ విధంగా ఎదురేదకుండా ఆ ఆ ప్రవాహానికి ప్రవాహం ఎటు వెళ్తుందో అటు ఈదుకుంటూ వెళ్ళి వేరే చోటుకి వెళ్ళి అక్కడి నుండి ఆయన పాస్పోర్ట్ ఇవన్న దగ్గరికి వెళ్తారు. ఆ విధంగా అనుకుంటారనమాట. ఒకటే ఇసుక ఒక ఎండగా ఉన్నప్పుడు కాల్చివేసింది. తర్వాత అదే ఇసుక ఊబిలా మారి నన్ను మింగేయాలని చూసింది. తర్వాత అదే ఇసుక రాత్రిపూట చల్లగా తయారై పడుకోవడానికి ఒక ఆ పాన్పులా తయారయ్యింది. అదే విధంగా బయట యొక్క పరిస్థితులను బట్టి ఆ ఇసుక మారిపోతుంది. అదే విధంగా బయట పరిస్థితులను బట్టి ప్రతి మనిషి మారిపోతూ ఉంటాడు. మనం కూడా వేరే వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు సృష్టించాలంటే వాళ్ళలో మంచి బయటకు రావాలి. వాళ్ళలో నుండి చెడు బయటకు వచ్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఈ విధంగా ఆయన అనుకుంటారనమాట. తర్వాత పాట్నా వెళ్ళారు. రామసేవక మహారాజు స్వామిని కలుస్తారు. తర్వాత రామసేవక స్వామి వాళ్ళందరూ దోమలు కుడుతున్నా కానీ వాళ్ళకేం అనిపించదు. కానీ ఈయనకి నిద్ర పట్టదన్నమాట. తర్వాత ఒక సాధువు బాగా కారంగా ఉండే కిచిడీ పెడతారు. ఈయనకి ఆ కారంతో ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ ఆ సాధువు అనుకుంటాడు ఈయన కృతజ్ఞతతో ఏడుస్తున్నారని. అప్పుడు ఈయన అనుకుంటారనమాట, పర్లేదు నాకు కొంత అసౌకర్యం కలిగింది. కానీ ఆ సాధువులో ఆనందం కలిగింది. అంతకంటే ఏం కావాలనుకుంటారనమాట. తర్వాత నారాయణ ప్రసాద్, మహమ్మద్ అనే ఇద్దరు వేరు వేరు మతాల వాళ్ళు కలిసి ఉంటారనమాట. మీరిద్దరు స్నేహితులు ఎలా వేరు వేరు మతం కదా అంటే, భగవంతుడు వేరు వేరు మతాల్లో వేరు వేరు విధాలుగా వస్తూ ఉంటారు. వాటిని మనం గుర్తించగలగాలి. ఎలాగైతే ఒక్కొక్క వాళ్ళ యజమాని ఒక్కోసారి సూటు బూట్ వేసుకొని వస్తాడు, ఒక్కోసారి లుంగీ కట్టుకొని వస్తారు, ఒక్కోసారి ఆ వేరే వేరే బట్టలు వేరే కలర్ బట్టలు వేసుకున్నా సరే కుక్క ఎప్పుడు గుర్తిస్తుంది.
అదేవిధంగా మనం కూడా భగవంతుడు వేరు వేరు మతాల్లో వచ్చినప్పుడు గుర్తించగలగాలి. లేకపోతే మనం ఆహ్, కుక్క కంటే కూడా హీనము ఆ విధంగా చెబుతారనమాట. తర్వాత ఆ పాట్నాలో వీసా ఎక్స్టెండ్ చేయటానికెళ్తారు. ఆయన చెయ్యనంటారు. ఈయన చెబుతారనమాట. అమెరికాలో ఆవుల్ని తింటారు. మనమందరం అమెరికా ఎళ్ళటానికి ఉబిళ్ళూరుతుంటాం. కానీ ఈ రిచర్డ్ చెబుతారనమాట. అమెరికాలో ఆవుల్ని తింటారు. అక్కడ రాముడు గురించి ఎవరికీ తెలీదు. పెళ్లి గాకుండా ఆడామగ కలిసుంటారు. అనగానే ఆ వీసా ఆఫీసరుండి అసలు అమెరికా వెళ్ళొద్దు ఇక్కడే ఉండని జెప్పి ఆయన వీసాని ఎక్స్‌టెండ్ జేస్తారనమాట. తర్వాత రామసేవక స్వామి రోజు రామాయణం చెబుతుంటారు. ఈయనకి హిందీ రాదు గాబట్టి నారాయణ ప్రసాద్ అనే ఆయన్ని "నువ్వు రోజు నాకు అనువదించంటారు." ఆయన అనువదిస్తుంటారు. రోజు దామోదర్ లీల చెబుతుంటారు. ఈయన ఒకరోజు జాగ్రత్తగా విని చెబుతారనమాట. "అరేయ్! ఈరోజు దాంట్లో అసలు కృష్ణుడి పేరు, యశోదామాత పేరు రానే రాలేదు. నువ్వు రోజు దామోదర్ లీల చెబుతున్నావు నాకెందుకంటే" అప్పుడు చెబుతారనమాట ఆయన. "నువ్వు ఏ రోజైతే వచ్చావో ఆ రోజు రాముడు, రామసేవక స్వామి కల్లోకొచ్చి చెప్పారు. ఈయన కృష్ణుడి భక్తుడు. ఈయనకి కృష్ణుడి గురించే చెప్పండని. అందుకనే నాకేమో కృష్ణుడి లీలల్లో ఇదొక్కటే వచ్చు. ఇంక మిగతావేమి రావు. రాముడి లీలలనే తెలుసు కానీ కృష్ణుడి గురించి తెలీదంటారు." ఆ విధంగా తర్వాత ఆయన రామసేవక స్వామి దగ్గర నుండి సెలవు తీసుకొని నేపాల్ వెళ్తూ ఉంటారు. ఆ నేపాల్ వెళ్ళబోయే ముందు ఒక కర్రిస్తారు. ఆ కర్రతోటి అక్కడ నేపాల్‌లో కుక్కలు రాత్రి పూట ఆయన్ని సంపి తినాలనుకోని దాడి చేస్తాయి. ఆ కర్రతోటి ఒక 4, 5 నిమిషాలు వాటిని దూరంగా ఉంచి, చివరికి ఒక ఇంట్లోకెళ్ళి దాక్కొని ఆయన కాపాడుకుంటారన్నమాట. అప్పుడు అనుకుంటారన్నమాట. అమెరికాలో గూడా ఒక సామెత ఉంటుంది. ప్రతి మనిషి హృదయంలో ఒక చెడు కుక్క, ఒక మంచి కుక్క ఉంటాయి. చెడు కుక్క అంటే కామ, క్రోధ, లోభ ఇవన్నీ ఉంటాయి మనలో. మంచి కుక్క గూడా ఉంటుంది. క్షమాగుణం, దయాగుణం, జ్ఞానం ఈ విధంగా వేరే వాళ్ళకి దానం జేయాలని ఇటువంటి గుణాలుంటాయి. మనం ఎంపిక జేసుకోవచ్చనమాట. మనం మనందరికీ ఎంపిక చాయిస్ అనేదుంటుంది. మన ఎంపికతోటి మనం ఆ మంచి కుక్కని ఎక్కువగా తినిపిచ్చామంటే అది బాగా బలంగా అవుతుంది. చెడు కుక్కను ఓడిస్తుంది. అదే గనక మన చాయిసెస్ తోటి మనం చెడు కుక్కను బాగా తినిపిస్తూ ఉన్నామనుకోండి, అది బాగా బలంగా అయి మంచి కుక్కని ఓడిస్తుంది. తర్వాత వాసుదేవుడనే ఆయన ఒక దొంగ స్వామి చేతబడులు ఇయన్నీ జేస్తారు గదా! ఆయన దగ్గరికెళ్ళి ఆయన దీక్ష ఇస్తానంటే తీసుకోనంటే ఆయన ఎమ్మట పడటం, ఆయన ఎక్కడికెళ్తే అక్కడ ఇవన్నీ చేయటం, అవన్నీ జూసి ఆయన భయపడతారనమాట. ఇలాంటి స్వాములు గూడా ఉంటారా అని. తర్వాత ఆ వాసుదేవుడిని వదిలేసి ఆయన నేపాల్‌లో ఉన్నప్పుడు విష్ణు ప్రసాద్ అని ఒక అబ్బాయొస్తారనమాట. బ్రహ్మపూర్ వాళ్ళది. ఆయనొచ్చి ఇయన్ని చెబుతారు. ఓహ్! మీరు ఆయన ఆశ్చర్యపోతాడనమాట. అమెరికా నుండొచ్చిన అబ్బాయి సాధువులాగా ఒక పంచె కట్టుకొని, పైన ఉత్తరీయం యేసుకొని ఇవన్నీ జూసి ఆశ్చర్యపోతాడనమాట. ఇట్లా ఎలా ఉన్నాడు ఒక అబ్బాయి ఇట్లా అమెరికా నుండొచ్చిన అబ్బాయి ఇలా ఎలా ఉన్నాడని జెప్పి వాళ్ళింటికి తీసుకెళ్తారు. వాళ్ళింటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇల్లు గూడా చాలా బాగుండిద్దనమాట. అదంతా పెద్ద పెద్ద దర్వాజాలు, రాగివి పెద్ద పెద్ద గంగాలాలు, ఇత్తడి చెంబులు, ఆహ్, మంచాలు అవన్నీ జూస్తేనే అర్థమైద్ది ఈళ్ళంతా బాగా ధనికులైన వాళ్ళు అని. ఆ ఇంట్లో చాలా మందుంటారు. ఒక పెద్ద ఇల్లు అన్ని చాలా గదులుంటాయి. మామలు, అత్తలు, బంధువులు అందరూ ఒక చోటే ఉంటారన్నమాట. అవన్నీ అందరూ చూస్తారాయన. కానీ ఆయన చాలా రోజులుంటారు. ఒక్కరోజు గూడా ఒకళ్ళనొకళ్ళు గొంతెత్తుకొని అరవడం వినలేదన్నమాట ఆయన. అందరూ ఒకరినొకరు ఇంతమంది ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ తిట్టుకోవడం లేదు ఒకళ్ళనొకళ్ళు. అందరూ ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకుంటున్నారు. పిల్లలు పొద్దున్నే లేసి
తల్లిదండ్రుల పాదాలు తాకటం, ఆహ్, ఇవన్నీ చూస్తారన్నమాట. టీనేజర్లు అంటే 14, 15, 16, 17, 18 ఈ వయసు వాళ్ళు జనరల్‌గా ఆహ్, కొంచెం తల్లిదండ్రులకి ఎదురు తిరిగే వయస్సది. వాళ్ళు గూడా పెద్దల్ని గౌరవిస్తూ ఉంటారు. ఇంట్లో ఎక్కడ దుమ్ముండదు. శుభ్రంగా ఉంటుంది. అంతా ఇంటిని ఆ విధంగా జూస్తారన్నమాట. నేను గూడా మొన్న మాయాపూర్ యాత్రెళ్ళా గదా! ఆహ్, యాత్రలో రైల్లో నా పక్కన ఒక మార్వాడి వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ మార్వాడి మాతాజీ చెబుతున్నారన్నమాట. ఆమె పుట్టింట్లో ఒకసారి గూడా వాళ్ళ పుట్టింట్లో గొడవ అవ్వటం చూడలేదంట ఆమె. స ఈయనకి పెళ్లి జేశారు. పెళ్లి జేసి కొన్నాళ్ళు ఆడే రాజస్థాన్‌లో ఉండి తర్వాత బొంబాయి వచ్చారు. అత్తగారింటికొచ్చినా గాని వాళ్ళ అత్తగారితోటి ఆమె ఒక్కసారి గూడా గొడవ పడలేదు. ఇప్పుడు ఆమెకి 60 ఏళ్ళో, 58 అట్లా ఉంటాయన్నమాట. వాళ్ళ పుట్టింట్లో గొడవ పడలేదు. అత్తగారింటి మీద గొడవ పడలేదు. తర్వాత వాళ్ళ పెద్దబ్బాయికి పెళ్లి జేశారు ఒక 7, 10 ఏళ్ల క్రితం. ఆహ్, వాళ్ళు గూడా తెలంగాణలో ఉంటారు. కోరుట్లలో. పెళ్లి చూపులకెళ్తే వాళ్ళ కోడలు గూడా ఈళ్ళు పెళ్లి చూపులకెళ్ళిన వాళ్ళ బట్టలు తీసుకొని ఆమె ఉతికేసి ఆరేసిందంట. ఈ అమ్మాయి ఏంది మనం ఏదో పెళ్లి చూపులకొస్తే మన బట్టలన్నీ ఉతికేసి ఆరేస్తుంది. ఆమెనే పెళ్లి చేసుకున్నారాళ్ళు. ఇన్నేళ్లలో అత్త, కోడలు ఒక్కసారి గూడా తిట్టుకోలేదు. ఆహ్, ఒకవేళ ఈమె బయటకొచ్చినా గానీ ఆమె కోడలు ఫోను జేసి "అత్తయ్య ఈరోజు ఏం వండాలి?" ఇయన్నీ కనుక్కొని ఉండిద్దంట. ఆయన గూడా చెబుతున్నాడనమాట. నే మాకు 5గురు మనవళ్ళు. 5గురికి అంటే వాళ్ళ కూతురు కొడుకులున్నారు. కోడలు కొడుకులున్నారు. అందరికీ సమానంగా జూస్తాను. ఎక్కడ భేదాభి భేద వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ అని గాకుండా ఏది కొన్నా గానీ అందరికీ కొంటం. చీరలు తీసుకున్నా గానీ అందరికి సమానంగా తీసుకోవటం. అలా తీసుకోవటం వల్ల ఆ కోడలు గూడా ఒక్కసారి గూడా నోరిప్పలేదు. ఒకసారి నోరిప్పడం మొదలుపోయిందేందంటే, ఇకన ప్రతి చిన్నదానికి తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు జరుగుతాయి. సో, అలా జాగ్రత్తగా జేసుకుంటున్నాం గాబట్టి, ఇన్నాళ్ళలో ఇంట్లో ఆహ్, తగాదా లేకుండా అయిపోతుంది. ఆయన చెబుతున్నారనమాట. ఒకవేళ కోడలు ఒక్కటే ఇంట్లో ఉంటే, ఆయన ఇంట్లోకెళ్ళబోయే ముందు డైరెక్ట్‌గా ఎళ్ళకుండా, ఏదో ఒక దగ్గెళ్ళటమో, లేకపోతే తలుపు మీద కొట్టెళ్ళటమో, ఎందుకంటే వాళ్ళ మొఖం మీద ఇదేసుకుంటారు. ఒకవేళ మొఖం మీద అది లేకపోతే వేసుకోవటానికి ఇట్లా ఆ విధంగా సంస్కృతనమాట. ఆహ్, పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకుండా ఉండటం. ఆహ్, ఈ విధంగా మనకంటే వయసులో పెద్దవాళ్ళని వాళ్ళు చెబుతున్నారనమాట. పూనం వాళ్ళ నాన్న కొన్నారని. పూనం వాళ్ళ నాన్న ఎందుకు 'రామ్ నివాస్ ప్రభు' కొన్నారని చెప్పొచ్చు కదంటే, లేదు లేదు. మనకంటే వయసులో పెద్దన్నోళ్ళని పేరు పెట్టి పిలవకూడదు. ఇట్లా. ఆ విధంగా ఈ నేపాల్‌లో గూడా ఈ రిచర్డ్‌ని చూశారనమాట ఆ కుటుంబంలో. ఈ ఈళ్ళందరూ ఎంత జాగ్రత్తగా ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకోవటం, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవటం. ఆ! ఇంకా ఆ ఇల్లు ఎంత శుభ్రంగా ఉందంటే ఎక్కడ దుమ్మనేది లేదు. ఆ ఇంటి మొత్తం మీద శుభ్రం లేనిది ఈయనొక్కడే అన్నమాట. ఈయనకి జుట్టంతా జటలు గట్టిపోయున్నాయి. బట్టలు గూడా మాసిపోయున్నాయి. ఎప్పుడో ఆ సాధువిచ్చిన బట్టలు. సో, ఈ పాదాలు గూడా బాగా పగిలిపోయున్నాయన్నమాట. వాళ్ళందరూ అవి చూసి ఆయనకి ఒక బామ్ ఇస్తారనమాట. ఇది పూసుకోండి. మీ పాదాలు పగుళ్ళు తగ్గిపోతాయని. ఇంకా ఆయనకొక రూమ్ ఇస్తారు. ఈ గదిలో ఉండండి సౌకర్యంగా ఉంటుందంటే, లేదు లేదని వాళ్ళు ఇంటికి తోటుంటుంది. పెద్ద తోట. ఆ తోటలో అశోక చెట్టు ఉండిద్దనమాట. ఈ చెట్టు కింద పడుకుంటానని రోజు ఆడ పడుకునేవాళ్ళు. ఆ ఇంట్లో ఉండేవాళ్ళందరూ ఉదయం పూట, సాయంత్రం పూట శ్రీరాముడిని పూజించేవాళ్ళనమాట. రాముడి మూర్తి ఉంది. ఆడకి రావటం, ఉదయం పూజించడం, సాయంత్రం పూజించటం. తర్వాత
ఆ విష్ణు ప్రసాద్ వాళ్ళ నాన్న తారా ప్రసాద్ ఆయన కూడా ఒక్కోసారి తోటలో వచ్చి ఎంతో కూర్చొని కాసేపు మాట్లాడేవాళ్ళు అనమాట. ఆ విధంగా కుటుంబం ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని ఒక సామెత ఉందన్నమాట ఇంగ్లీష్‌లో. భజన, సాయంత్రం పూట భజన కనిపించొచ్చు. ఏం చెబుతున్నాడు ఈయన? ఈ ఈ కాలంలో అందరూ టీవీలు చూస్తా ఇయన్నీ చూస్తుంటే ఉదయం భజన, సాయంత్రం భజన ఇయన్నీ ఎక్కడ కుదురుతాయి? ఎవరింటారసల? మగవాళ్ళకి చెబితే ఊరుకుంటారా ఇయన్నీ? అని అనిపించొచ్చు. కానీ కొంచెం కొంచెం మార్పు చేసుకుంటూ ఎళ్తే అవుతుందన్నమాట. మనం భగవంతుడిని ప్రార్థించి ఇట్లా చివరికి ఏదో ఒక రోజు ఆ స్థితికి వెళ్ళాలన్నమాట. అంటే కుటుంబ సభ్యులందరూ వచ్చి పొద్దున్నే కూర్చొని కొంతసేపు భజన చేయటం, సాయంత్రం భజన చేయటం. అటువంటి కుటుంబంలో ఇవన్నీ జరగొచ్చన్నమాట. పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించటం, ఎవరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా ఉండటం, అవన్నీ జరిగే అవకాశం ఉంది. ఆ విధంగా ఆయన తారాప్రసాద్ అని ఆ విష్ణు ప్రసాద్ వాళ్ళ నాన్న. ఆయన చూస్తే ఈయనేమో ఇండియా అంతా ఎంతో మంది సన్యాసుల్ని ఈళ్ళందరిని చూసారు. సాధువుల్ని. తర్వాత ఈ గృహస్థుడిని చూసారు. తారాప్రసాద్‌ని. ఆయన్ని చూసి ఈయనకనిపిస్తుందనమాట. నేను చూసిన సన్యాసుల కంటే కూడా ఈయన గొప్ప వ్యక్తే. ఈయనకి మనసు ఇంత నిర్మలంగా, స్వచ్ఛంగా ఉంది. సో, అప్పుడు ఆయన అనుకుంటారనమాట. ఆధ్యాత్మికత అనేది హృదయానికి సంబంధించిన విషయం. మనం జనరల్‌గా ఎవరైనా కాషాయ బట్టలు కట్టుకున్నారనుకోండి, ఓహ్! ఆధ్యాత్మికంగా గొప్పోడై ఉంటాడు. సన్యాసి అయ్యున్నారనుకోండి, దండా చేతిలో పెట్టుకొని, ఓహ్! ఈయన ఆధ్యాత్మికంగా గొప్పవాడై ఉంటారు. ఈ విధంగా అనుకుంటూ ఉంటాం. కానీ ఆధ్యాత్మికతకి, దీనికి సంబంధం లేదన్నమాట. ఆధ్యాత్మికతకి ఆహ్, భక్తికి సంబంధం లేదు. భక్తికి ఆశ్రమానికి సంబంధం లేదు. ఏ ఆశ్రమంలో ఉన్నోళ్ళైనా సరే, గృహస్థాశ్రమమైన ఉన్నోళ్ళైనా సరే, గొప్ప భక్తులై ఉండొచ్చు. అలాగే సన్యాసాశ్రమంలో ఉన్నోళ్ళు గూడా గొప్ప భక్తులై ఉండొచ్చు. కానీ మనం ఎప్పుడు అలా అనుకోకూడదు. ఓహ్! ఈయన గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి తక్కువ వాళ్ళై ఉండొచ్చు. ఈళ్ళు సన్యాసాశ్రమంలో ఉన్నారు కాబట్టి గొప్పవాళ్ళు అట్లా అనుకోకూడదనమాట. కొంతమంది సన్యాసాశ్రమంలో ఉండి కూడా హీనమైన చరిత్ర కలిగి ఉండొచ్చు. కొంతమంది గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఎంతో గొప్ప భక్తిని కలిగి ఉండొచ్చు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది హృదయానికి సంబంధించిన విషయం. ఆ కుటుంబాన్ని చూసి నేర్చుకుంటారనమాట. ఒక కుటుంబంలో ఉండి కూడా చాలామంది మన వాళ్ళందరూ అనుకుంటారు, "నీకేం ఆశ్రమంలో ఉంటాం. మేమీడ కుటుంబంలో ఉంటున్నాం. మాకు భక్తి చేయటం కుదరదు." ఇవి ఇవి అంటూ ఉంటారు. అట్లా ఏముండదండి. ఎక్కడైనా సరే గృహస్థాశ్రమంలో ఉండి గూడా ప్రశాంతంగా భక్తి జేసుకోవచ్చు. తర్వాత ఆయన ఈ ఒక ప్లేస్‌కెళ్తారు. స్వయంభూనాథ్ అని. అక్కడ ఆహ్, ఒక చిన్న అడవి ఉంటే అడవిలో కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారనమాట. అక్కడికి ఒక ఒక ఫారినర్ వస్తాడనమాట. పాశ్చాత్య దేశాల నుండి, అమెరికానో ఎక్కడి నుండో వస్తాడు. 7 అడుగులు ఎత్తుంటాడు. బాగా కండలు తిరిగుంటాయి. టీ షర్ట్‌లో నుండి కండలన్నీ బయటకి వస్తూ ఉంటాయన్నమాట. ఆయన కొన్ని సరుకులు ఒక సంచిలో యేసుకొని అడవి మార్గంలో ఎళ్తూ ఉంటాడనమాట. ఆయనెక్కడికో వెళ్ళాలి. ఆయన కొనుక్కొని ఎళ్తూ ఉంటాడు. అంతలోకే ఒక 7, 8 కోతులు ఆయన చుట్టుముడతాయన్నమాట. చుట్టుముట్టి ఆహ్, అరుస్తూ ఆయన మీదకి దాడి చేయటం మొదలుపెడతాయి. వెంటనే ఆయన కిందకి వంగి ఒక పెద్ద రాయి తీసుకొని మీ మీద యేస్తానని వాటి మీద ఎయబోతాడన్నమాట. అవి కొంచెం వెనకడుగేస్తాయి. మళ్ళీ ఆయన మీదకొస్తూ ఉంటాయన్నమాట. అలా ఒక 2 నిమిషాలు అనగానే ఆయనకి మనసులో భయం పుట్టిద్ది. ఏం జేస్తాయో ఇవి అని. ఒక్కసారిగా మనసులో భయపడగానే ఆ కోతులకి అర్థమైపోయిద్ది. ఆ! ఈడు భయపడిపోయాడు అని ఇంకా అలాగే ఉంటాడు. ఒక కోతొచ్చిద్ది.
ఆయన చేతిలోని సంచిని లాక్కునేది అయినా కానీ ఏం చేయడు అనమాట. అలాగ చూస్తూ ఉండిపోతాడు. లాక్కునేది ఇంక తీసుకెళ్ళి కొంచెం దూరంలోనే అవన్నీ చుట్టూ ఆ సంచి చుట్టూ ఆ, తింటూ ఉంటే ఈయన పట్టించుకొని కూడా పట్టించుకో. ఇంకేనా ఒకసారిగా రాయి కింద పడేసి పారిపోతాడు ఆడి నుండి. ఈ అలా ఒక 2 నిమిషాలు అయితే ఒక చిన్న నేపాల్ పిల్లాడు వస్తాడు అక్కడికి. ఆ నేపాల్ పిల్లాడు ఆ ఇంతకు ముందు వెళ్ళాడు కదా ఆజానుబాగుడు. ఆయన చెయ్యి అంత బరువు కూడా ఉండడు. ఆ నేపాల్ పిల్లాడు వస్తాడు, ఒక చిన్న రాయి తీసుకొని ఏదో సౌండ్ చేస్తాడు. ఒక్కసారిగా ఆ పిల్లాడిని చూసి కోతులన్నీ ఎటు ఎటు పడిపోతాయి అన్నమాట. ఇంకా ఆ పిల్లాడు వచ్చి ఆ కింద పడినవన్నీ ఆ సంచిలో వేసుకొని ఆ సంచిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఈయన కూర్చొని ఆలోచిస్తుంటాడనమాట. ఇంతకుముందేమో అంత పెద్ద 7 అడుగుల మనిషిని ఈ కోతులు భయపెట్టినాయి. ఈ చిన్న నేపాల్ పిల్లాడు వచ్చి ఈ కోతులన్నిటిని భయపెట్టి ఆ సంచి తీసుకెళ్ళిపోయాడు అని అప్పుడు అనుకుంటారనమాట. మన మనసులు భయానికి లొంగిపోయినప్పుడు మనం ఓటమికి గురయ్యే అవకాశం ఉంది. నువ్వు ఎంత లావు అయినా ఉండు. మనసులో భయపడ్డావంటే ఓడిపోయినట్టే. ఎందుకు ఆయన భయపడ్డాడు? ఆ విదేశీయుడు. ఎందుకంటే ఆయన కోతుల గురించి తెలియదు. ఈ నేపాల్ అబ్బాయి ఎందుకు భయపడలేదు? ఆ కోతుల మధ్య పెరిగాడు. మొత్తం తెలుసు. వాటి గురించి అంతా తెలుసు. అవేం చేయగలవు, ఏం చేయలేవు ఇవన్నీ. కాబట్టి ఆ పిల్లాడికి భయం లేదు. ఎప్పుడైనా సరే మనకు తెలియని దాన్ని చూసి భయపడతాం అనమాట. ఏదన్నా కొత్త ఊరు వెళ్తున్నాం అనుకోండి, కొంచెం భయం ఉండిద్ది. ఎందుకంటే మనకు తెలియదు. ఆడేం ఉండిద్దో, ఏం జరిగిద్దో. అదే తెలిసిన దగ్గరకు భయపడటానికి వెళ్ళటానికి ఏం భయం ఉండదు. ఒక అమ్మాయిని ఎవరన్నా ఇచ్చారనుకోండి, కొత్త వాళ్ళకి భయపడిద్ది అత్తగారింటికి వెళ్ళేటప్పుడు. అదే వాళ్ళ మేనమామకో ఎవరికో ఇచ్చారనుకోండి భయమేమి లేదు. ఎందుకంటే తెలిసినోళ్ళే కాబట్టి. ఆ విధంగా తెలియని దానికి భయపడుతూ ఉంటాం మనం. అదే విధంగా ఆ విదేశీయుడికి తెలియదు ఈ కోతులే ప్రవర్తన గురించి. అందుకే ఆయన భయపడ్డాడు. కానీ ఈ నేపాల్ పిల్లాడు భయపడలేదు. అదే విధంగా మనలో ఉన్న భయాన్ని కూడా జ్ఞానం ద్వారా ఈ ఆధ్యాత్మికత చేసి, భక్తి చేసి, అలాగే భగవంతుడి మీద విశ్వాసం ద్వారా మనం ఈ భయాన్ని అధిగమించగలము. ఈయనకి భయం ఉంటుందన్నమాట. ఇందాక చెప్పాం కదా! వాసుదేవుడు ఆ చేతబడులు చేసే గురువుని చూసి ఏ విధంగా కష్టాలు పాలయ్యాడు. నా జీవితంలో కూడా అలా అయిద్దా అని భయం ఉంటుంది ఈయనకి. అది ఇప్పుడు ఆయనకి ఆహ్, భగవంతుడికి ప్రార్థన చేస్తారన్నమాట. ఆ భయం ద్వారా నేను గురువుని ఎంచుకోవడంలో వెనకడుగేయకూడదు. నాకు సరైన మార్గాన్ని కనుగొనేటప్పుడు నాకు ధైర్యాన్ని ఇవ్వు స్వామి అని ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఇంకా కొన్ని రోజులు ఆహ్, ఉన్నాక సీతారాం బాబా అని ఒకాయన కలుస్తారన్నమాట. ఈయన నిలబడే ఉంటారన్నమాట. ఆయన ఒక మన స ఇవుంటాయి గోతాలుంటాయి గదా! వడ్లు బోస్తాం. ఆ గోతాన్నే చించి లుంగీలా కట్టుకుంటారన్నమాట. ఇంకెప్పుడు రాముడిని, రామనామం చేసుకుంటూ ఉంటారు. ఈయన అడుగుతారన్నమాట. మీరెందుకు ఈ మనమందరం కాటన్ బట్టలు ఇవన్నీ కట్టుకుంటాం. మరి మీరు కూడా అలాంటివి కట్టుకోవచ్చు గదా! అంటే ఆహ్, దళసరి గోతం కట్టుకుంటే అప్పుడు నాకు జలబుడుతూ ఉంటుంది. ఆ జలబుట్టినప్పుడల్లా నన్ను నేను గుర్తు చేసుకుంటాను. రాముడిని గుర్తు చేసుకోవాలి. రాముడిని స్మరించుకోవాలని. ఆ విధంగా నాకు రామనామం మీద ఎక్కువ నామాలు చేయగలుగుతాను. ఆయనకి ఆ విధంగా తపస్సుని భక్తిలోకి మార్చుకుంటున్నారనమాట. అలాగే ఆయన నేను నిలబడే ఉంటాను అని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఓ వ్రతం తీసుకున్నారనమాట. కూర్చోను, పడుకోను. ఎన్నాళ్ళు 50 సంవత్సరాలు ఈయన కలిసినప్పటికి 50 సంవత్సరాల నుండి ఆయన కూర్చోలేదు. ఆయన పడుకోలేదనమాట. మనం బస్సులో ఎళ్తుంటే ఒక గంట ప్రయాణం ఉన్నా సరే ఒక సీట్ ఉంది, ఇద్దరున్నారంటే గొడవ పడతాం. ఈ నేను కూర్చోవాలని. అటువంటిది ఈయన 50 సంవత్సరాల పాటు కూర్చోలేదన్నమాట. పడుకొని గూడా పడుకోలేదు. అలాగే నుంచొనుంటాడు. ఆహ్, అసలు ఆయన గురించి ఊహించుకుంటేనే కాళ్ళల్లో నొప్పులొస్తాయి మనకి.
ఆయన దగ్గర ఒక చెక్క పలక, తాడు ఉండిద్దన్నమాట. పగలంతా నుంచొనే ఉంటాడు. ఏడన్నా అట్లా ఆనుకొని ఉండటం అట్లా. రాత్రిపూట ఆహ్, ఏదో దగ్గరలో ఏదన్నా చెట్టుంటే ఆ చెట్టుకి తాడేసి ఉయ్యాలలా కడతాడనమాట. ఆ చెక్క పలక. ఆ ఉయ్యాల మీద వాలి, అంటే ఉయ్యాలలో కూర్చొని గాదు. ఆ ఉయ్యాల తల దాకా ఉంటుంది. తల దాకా ఎక్కడొచ్చిద్ది. దానికి సపోర్ట్ తీసుకొని దాని మీద వాలి నుంచొనే పడుకుంటారనమాట. రాత్రి పడుకోవటం గూడా నుంచొనే. ఆ ఉయ్యాల మీద వాలి పడుకుంటారు. సో, ఆ విధంగా విపరీతమైన తపస్సనమాట ఆయన. అలాగే అదే గాదు. ధాన్యాలు, చిక్కుడుగాయలు తినలేదన్నమాట 50 ఏళ్లలో. మనం ఈ రోజు ఏకాదశి రోజు ఒక్కరోజు ధాన్యం తినకపోతేనే ఎవరినన్నా ఏకాదశి వ్రతం చేయమంటే ఆరోగ్యం సహకరించట్లేదు. అఫ్‌కోర్స్ ఆరోగ్యం సహకరించకపోతే వేరేయి తినొచ్చు మనం. ఇయన్నీ కొర్రలు అలాంటివి. కానీ అవి తినటానికి గూడా మనకి కష్టం అనిపిచ్చిద్ది. ఒక రోజుకి 15 రోజుల్లో. అటువంటిది ఆయన ప్రతిరోజు అదే అన్నమాట. ప్రతిరోజు ధాన్యాలు తినను, ఈ చిక్కుడుగాయలు ఇవేమి తినలేదన్నమాట. కేవలం అడుక్కునేటప్పుడు ఎవరో ఒకరు ఏరుశనగ గింజలేస్తారు గదా! అవి తినేవాళ్ళు. ఈయన కొన్ని రోజులున్నారన్నమాట సీతారాం బాబా దగ్గర. కొన్ని రోజులున్నప్పుడు ఆ సీతారాం బాబా ఆయన భిక్షాటన చేసేటప్పుడు ఒక్కోసారి ఆయనకి బియ్యము, పప్పు ఇవి గూడా ఒస్తాయి. వాటిని ఈయనకి మాత్రం వండి పెట్టేవాళ్ళు. వచ్చి అది గూడా కూర్చొని వండటం గాదు. ఆహ్, కొంచెం మోకాళ్ళ మీద కూర్చొని ఆహ్, వంట చేసేటప్పుడు అట్లా చేయటం. లేకపోతే నుంచొనే తిప్పటం. పప్పు వండేటప్పుడు పొయ్యి బెట్టి వండి అన్నం, పప్పు మాత్రం ఈయనకి వండి పెట్టేవాళ్ళు. ఒకరోజు ఈయనకి కూరగాయలు దొరుకుతాయనమాట. ఆహ్, భిక్షాటన చేస్తుంటే సీతారాం బాబాకి. ఈ రిచెడ్డ్ అనుకుంటారనమాట. ఎంత ఎన్నో రోజుల తర్వాత పాపం ఈయన రోజు ఏరుశనగ పప్పే తింటున్నారు. ఇయాల కనీసం కూరలున్నాయి. ఆ కూరలు తినొచ్చు ఈయన అని అనుకుంటారు. ఆయన కూర్చుంటే ఈయన అన్నం, పప్పు తినటానికి అయితే భిక్షాటనలో కూరలు దొరికినాయో అయన్నీ గూడా పప్పులో ఏసి వండేస్తారనమాట. మొత్తం ఈయనకే పెడతారు ఆ కూరగాయలన్నీ గూడా. ఈయనకి చాలా బాధ కలిగిద్ది. ఎన్నో రోజుల తర్వాత పాపం ఆయన వేరుశనగ పప్పు గాకుండా కూరగాయలు తింటారనుకుంటే అవి గూడా నాకే వండి పెట్టారు అని బాధేసిద్ది. ఇంకా ఆయన్నడుగుతారనమాట. "ఎందుకు మీరు ఇంత కఠినమైన నియమాలను పాటిస్తున్నారు?" అంటే ఆయన చెబుతారనమాట. "అది నాకు ఆధ్యాత్మిక సాధనపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది." ఆయన నేనే ప్రశ్నించుకుంటాను. ఎందుకు తపస్సు చేస్తున్నానన్నప్పుడు నన్ను నేనే అనుకుంటాను. ఇది నాకు భక్తి జేయటానికి, ఇది ఫోకస్ జేయటానికి, నేను దేనికోసం వచ్చానో దాని మీద ఫోకస్ జేయటానికి అని అనుకుంటారనమాట. ఇది కృత్రిమమైన తపస్సు గాదు. కృత్రిమమైన తపస్సు హృదయాన్ని కఠినం జేస్తుంది. జనరల్‌గా తపస్సు జేస్తే కోపం పెరిగిద్ది. హృదయం గూడా కఠినంగా తయారైద్ది. ఇట్లా ఉంటుంది. కృత్రిమమైన తపస్సు జేస్తే. అంటే వేరే వాళ్ళకెవరో ఒకరికి చూపించుకోవటానికి, నేను ఏకాదశి మా ఊర్లో జేశాననుకోండి. ని నిర్జల అంటే ఓన్లీ నీళ్లు తాగుతూ వాళ్ళందరూ అంటారనమాట. "ఓహ్! నీ అంత కఠినంగా జేయలేమయ్యా" అని. అప్పుడేమనిపించిద్ది మనకి చూడు నేనెంత గొప్పోడినో అని. సో, ఆ విధంగా మనం వేరే వాళ్ళకి చూపించుకోవటానికి చేసిన తపస్సుతోటి హృదయం అనేది కృత్రిమంగా చేసే తపస్సుతోటి హృదయం అనేది కఠినంగా మారుతుంది. కానీ ఈయన హృదయం అలా లేదన్నమాట. ఎంత తపస్సు చేసినా 50 ఏళ్ల నుండి అలా నిలబడే ఉన్నా ఓన్లీ 50 ఏళ్ల నుండి ఏకాదశి వ్రతం. ధాన్యాలు తినలేదు. అయినా సరే ఆయన హృదయం బాగా మృదువుగా, ప్రేమతోటి, కరుణతోటి, భక్తితోటి నిండి ఉందన్నమాట. యేసుక్రీస్తు కూడా ఇలా అంటారన్నమాట. యూ కెన్ జడ్జ్ ఏ ట్రీ బై సీయింగ్ ద ఫ్రూట్స్. మీరు ఒక చెట్టుని దాని ఫలాల ద్వారా గుర్తించవచ్చు. సో, అదే విధంగా
ఈయన వింత మనిషిలా అనిపించినా సరే, ఆయన గుణాలను చూసి అర్థం చేసుకోవచ్చు. ఈయన తపస్సు ఆహ్, సహజమైన తపస్సు అని అనుకుంటారన్నమాట. తర్వాత ఇందాకెళ్ళింది సారనాథ్ ఇందాక వెళ్ళింది నాకు ప్లేస్ కరెక్ట్‌గా తెలీదు. ఇది స్వయంభూనాథ్. స్వయ ఇయన్నీ నేపాల్‌లోనే. సీతారాం బాబా గూడా నేపాల్‌లోనే. స్వయంభూనాథ్ దగ్గరికెళ్ళినప్పుడు ఆయనకి కాఠ్మండు నుండి ఒక 3 కిలోమీటర్ల దూరం అన్నమాట ఇది. ఒకరోజు ఆ స్వయంభూనాథ్ నుండి కాఠ్మండు ఎళ్లి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటారు. మొత్తం వరి పొలాలుంటాయి. ఆ గట్ల మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అంతలోకి వర్షం మొదలైద్ది. ఇంక చుట్టూ చూస్తారు, ఎక్కడ చెట్లు కనబడవు. చెట్లు కనబడపోతే వర్షం పడుతూ ఉంటుంది. ఏం చేద్దామా అని చూస్తే దూరంగా ఒకాయన గొడుగు పట్టుకొని ఉంటాడనమాట. ఇంక నా గొడుగు పట్టుకొని గనేల మీద వెళ్తూ ఉంటాడు ఆ మనిషి. ఈయన గూడా సరే, కనీసం గనేల మీద ఇద్దరు పక్కపక్కన ఎళ్ళటం కుదరదు. కనీసం ఆయన ఎనకాల నడిస్తే ఎంతో కొంత తడవకుండా ఉంటానని ఆయన ఎనకాల నడుస్తూ ఉంటాడనమాట. అలా నడుస్తూ ఉంటారు ఇద్దరు. నడిచి, నడిచి 10 నిమిషాలయితే మధ్య మధ్యలో ఈయన గనేల నుండి జారుతూ ఉంటారు. ఆ ముందు వ్యక్తి మాత్రం ఎనక్కి తిరిగి చూడరు. ఎందుకంటే ఎనక్కి తిరిగి చూస్తే ఆయన గూడా గనేల మీద నుండి జారొచ్చు. అందుకని ఆయన ముందే చూసుకుంటూ వెళ్తూ ఉంటాడు. చివరికి 10 నిమిషాల తర్వాత కొంచెం దూరం వర్షం తగ్గిద్ది. తగ్గగానే ఈయన ఆహ్, గొడుగున్న వ్యక్తికి చెబుతారనమాట. ధన్యవాదాలు. నాకు మీ ఎనకాల రానిచ్చినందుకని. ఆ వ్యక్తి మొట్టమొదటిసారి ఎనక్కి తిరిగి చూస్తారనమాట. ఎనక్కి తిరిగి చూడగానే ఇద్దరు ఒకళ్ళ కళ్ళు ఒకళ్ళు కలుస్తాయి. ఇద్దరి నోరు జారిపోయిద్దనమాట. నోరు జారిపోయిద్ది. ఆ గొడుగు కింద పడిపోయిద్ది. ఒకసారిగా అవతల వ్యక్తి మాంక్ అంటారు. ఈయనేమో గ్యారీ అంటారు. ఎప్పుడో ఎ ఆహ్, క్రీట్ అనే ద్వీపంలో వాళ్ళిద్దరూ ధ్యానానికి కూర్చుంటే, లోపల నుండి ఆయనకి ఒక ఆహ్, శబ్దం వినబడుతుంది. "నువ్వు ఈ భారతదేశానికి వెళ్ళని." ఆ గ్యారీకేమో "నువ్వు ఇజ్రాయెల్ వెళ్ళని." ఆ విధంగా సంవత్సరం క్రితం విడిపోయారన్నమాట వాళ్ళిద్దరూ. ఆ గ్యారీ ఇజ్రాయెల్‌కెళ్ళిపోయారు. ఈయన ఇండియాకొచ్చారు. తర్వాత మళ్ళీ సంవత్సరం తర్వాత ఎక్కడో నేపాల్‌లో వరి పొలాల మధ్యలో కలుస్తారన్నమాట ఇద్దరు. కలిసి ఇంకా అడుగుతారన్నమాట. "ఇన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు గ్యారీ" అంటే, "నేను ఇజ్రాయెల్ ఎళ్ళాను. అక్కడ కొన్నాళ్ళు పని చేసి, కొంత డబ్బు సంపాదించుకొని" మ్యాజిక్ బస్ అని ఒక చీప్ బస్ ఉంటుందన్నమాట. యూరోప్ నుండి భారతదేశానికి. ఆ బస్సులో టికెట్ కొనుక్కొని ఈడకొచ్చానని చెబుతారన్నమాట. వచ్చి ఇక నన్నిన్నెప్పుడు కలవలేనేమో అనుకున్నాను. ఎందుకంటే ఆహ్, ఈ మె నువ్వెలాగో హిప్పీలుండే దగ్గరుండవు. వాళ్ళందరూ డ్రగ్స్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. టూరిస్టులుండే దగ్గరుండవు. ఎక్కడో గుహల్లోనో ఏడో ఉంటావని తెలుసు నాకు. కాబట్టి ఈ ఇండియాలో ఈ కోట్ల మందిలో నిన్నెప్పటికీ కలవలేనేమో అని ఆశ వదిలేసుకున్నాను. కానీ చూడు, మనిద్దరం ఈ విధంగా ఎక్కడో ఆహ్, వరి పొలాల మధ్యలో మళ్ళీ కలుసుకున్నాం అని చెబుతారనమాట. అని సరే, ఆ నేపాల్‌లో ఆ బయట కాఠ్మండు బయట ఒక ఇల్లు అద్దెకు తీసుకొనుంటారు గ్యారీ వాళ్ళ స్నేహితులందరూ. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళందరిని పరిచయం చేస్తారు. వాళ్ళందరూ ఏంది పెద్ద మ్యూజిక్ పెట్టుకొని, అందరూ డ్రగ్స్ తీసుకొని, అందరూ సిగరెట్లు తాగుతూ గందరగోళంగా ఉంటారనమాట. ఈయన కొంచెం సేపు ఆ గోడ పక్కన నుంచొని వాళ్ళందరిని చూసి, ఆ గ్యారీని తీసుకొని పక్కకెళ్తారనమాట. పక్కకెళ్ళి, ఈ పనులన్నీ మనం అమెరికాలో గూడా చేయొచ్చు. కానీ ఇంత దూరం వచ్చి, ఈ భారతదేశ ఉపఖండం, ఈ నేపాల్‌లో వచ్చి ఈ పనులు చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఆధ్యాత్మికత కోసం. ఈ భారతదేశం ఇవన్నీ ఆధ్యాత్మికత ఉందిక్కడ. దాన్ని అనుభవించకుండా ఇక్కడికొచ్చి కూడా డ్రగ్స్ తీసుకొని, ఈడకొచ్చి కూడా రాక్ మ్యూజిక్ విని, దీనివల్ల ఏం ఉపయోగం మనకి? ఇక్కడున్న ఆధ్యాత్మికతని ఉపయోగించుకో.
కొత్త వాతావరణంలో కూడా పాత పనులు చేస్తే ఏం ప్రయోజనం? నాతో పాటు రా, నిన్ను పుణ్యక్షేత్రాలన్నీ ఎత్తి చూపిస్తాను అంటారనమాట. ఆ గ్యారీ కొంచెం సేపు ఉండి, నేను ఆలోచిస్తాను, వస్తానో రానో అన్నట్టు అంటారనమాట. ఈయన అంటారనమాట, చూడు గ్యారీ, నువ్వు యూరోప్కు పిలిచినప్పుడు ఆ, నేను కాదనకుండా వచ్చాను. అదే విధంగా ఇప్పుడు నేను పిలుస్తున్నాను, నువ్వు కూడా కాదనకుండా రా అంటారనమాట. అనగానే గ్యారీ సరే అని చెబుతారు. వాళ్ళ స్నేహితులందరిని వదిలిపేసి పెట్టేసి ఈ రిచర్డ్ తోటి భారతదేశంలో పుణ్యక్షేత్రాలు చూడటానికి బయలుదేరతారనమాట ఇద్దరు. సరే, మనం అమర్నాథ్ యాత్ర వెళ్దామని ఇంకా నేపాల్ నుండి పాట్నా వస్తారు. పాట్నాలో ఈయనకి రామసేవక స్వామి ఆల్రెడీ తెలుసు. తీసుకెళ్లి ఈ గ్యారీకి ఆయన స్నేహితులందరినీ చూపిస్తుంటారు. ఆయన స్నేహితులు ఎవరు? సాధువులు అన్నమాట. గ్యారీ ఆశ్చర్యపోతుంటారు అనమాట. ఈయన ఎవరెవరిని స్నేహితులు చేసుకున్నారు, అందరూ ముసలాళ్ళు, సాధువులు, వీళ్ళందరని. ఇంకా ఆయన చూపించి రామసేవక స్వామి చూస్తారనమాట. ఇప్పుడు కూడా ఆ కర్ర ఆ కుక్కల్ని ఆ, కాపాడింది కదా, ఆ కర్ర ఇప్పుడు కూడా ఉంటుంది ఈయన దగ్గర, రిచర్డ్ దగ్గర. సంతోషపడతారు. తర్వాత వారణాసి వెళ్తారు. వారణాసి వెళ్ళి విశ్వనాథ స్వామికి బాగా ప్రార్థన చేస్తారనమాట. స్వామి, నాకు ఏదో ఒక మార్గం చూయించు, నేను గమ్యం లేకుండా తిరుగుతున్నాను ఇక్కడ అని రిచర్డ్ బాగా ప్రార్థన చేసిగానే లోపల నుండి ఆయనకు ఒక భావన కలిగిద్ది అన్నమాట. ఏదో జరగబోతుంది, ఏదో అతీంద్రియమైనది జరగబోతుంది, ఏదో మిరాకిల్, ఏదో ఒక అద్భుతం జరగబోతుంది నా జీవితంలో అన్న భావన కలిగింది. ఇక సరే అని చెప్పి వారణాసి నుండి అమర్నాథ్ వెళ్దామని ఆ, బయలుదేరతారు. బయలుదేరితే అది వర్షాకాలం. వర్షాకాలం వల్ల వీళ్ళందరూ వెళ్ళే థర్డ్ క్లాస్ రైల్లో. మూడో క్లాస్ రైల్లో టికెట్ ఉండదు, పాడుండదు. వెళ్ళి ఎక్కటం, అది వెళ్తూ ఉంటుంది. ఈయన 2 రోజుల పాటు ఎక్కడో ఆగిపోయింది అనమాట, పంట పొలాల్లో రైలు. ఈయన చివరికి మరుసటి రోజు, 2 రోజుల తర్వాత బయలుదేరి ఒక స్టేషన్లో ఆగిపోయింది. ఆ స్టేషన్లో ఆగగానే వీళ్ళు ఇక థర్డ్ క్లాస్ రైల్లో ఏంది, నుంచోవటానికి, కాళ్ళు జరుపుకోవటానికి ఇవన్నీ ఉండదన్నమాట. ఈయన సరే అని వీళ్ళు కొంచెం కిందకి దిగి చేతులు కాళ్ళు కొంచెం ఒళ్ళు ఇరుసుకొని పై అని చెప్పి కిందకి దిగుతారనమాట. కిందకి తిరిగి కొంచెం ఒళ్ళు ఇరుసుకొని రైలు బయలుదేరినాక మళ్ళీ బయలుదేరదాం అనుకున్న సమయంలో రైలు బయలుదేరిద్ది. కానీ వీళ్ళకి ఎక్కుదామని, ఆ, కిటికీలో నుండి దూరదామని ట్రై చేస్తుంటారు అనమాట. లోపల ఆల్రెడీ చాలా మంది జనాలు ఉండటం వల్ల వీళ్ళకి దూరటం కుదరదు. తర్వాత భోగి ఇక చివరికి రైలు వెళ్ళిపోయింది. వీళ్ళు అమర్నాథ్ వెళ్దాం అనుకున్న రైలు అది. ఎక్కడో ఢిల్లీయో ఎక్కడికో వెళ్ళి తర్వాత ఆ నుండి వెళ్ళిపోతారు. ముందుకు హరిద్వార్ అట్లా వెళ్ళి. ఇక వీళ్ళు బాధపడతారనమాట. అరే, రైలు పోయిందని చెప్పి బాధపడుతూ అక్కడ ఉన్న సాధువులు కూర్చొని ఉంటారు ఒక చోట ఆడ. ఆ సాధువులను అడుగుతారు, ఇది ఏ ఊరు అని. ఆ సాధువుల్లో ఒక ఆయన ఈయన కోసం ఎదురు చూస్తున్నట్లు లేచి నుంచుంటారు అనమాట. ఇది మథుర. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణుడు పుట్టినరోజు. నాతో పాటు రా అని చెప్పి వీళ్ళిద్దరిని తీసుకొని, ఆ ఇప్పుడంటే మథుర ఇవన్నీ రాసి ఉన్నాయి, అప్పట్లో ఇవన్నీ ఉండేవి కాదనుకుంటా. ఇంకా ఆయన్ని కృష్ణుడి యొక్క జన్మభూమికి తీసుకెళ్తారు. తర్వాత ద్వారకాధీశ్ మందిరానికి తీసుకెళ్తారు. ద్వారకాధీశ్ మందిరంలో రాత్రిపూట 12ంటికి ఎంతో మంది, వేల మంది వస్తారనమాట. అందరూ పోగైతే అక్కడ ఆ జన్మాష్టమి వేడుకలు చూస్తారనమాట. జన్మాష్టమి వేడుకలు చూసి బయటకు వచ్చినాక ఒక వ్యక్తి, మా గురువు గారిని కలవండి అంటారు. వాళ్ళ గురువు దగ్గరికి వెళ్తే ఆ గురువు ఉండి ఆ కాసేపు వీళ్ళకి తత్వం ఇవన్నీ చెబుతారు.
చెప్పి ఈ రిచెడ్కి చెబుతారనమాట. ఈయనకి ఆ గురువుకి ఒక చెక్క మంచం ఉంటుంది. నువ్వు నా పక్కన పడుకో, గ్యారీకేమో కింద ఒక సాపేస్తారు, నువ్వు ఈడ పడుకో అని. ఈయన కనిపించేది గురువు గారి స్థాయిలో ఎలా పడుకుంటాం, నేను కిందే పడుకుంటాను, లేదు లేదు నువ్వు నా పక్కనే పడుకో అని పడుకోమంటారు. ఈయన పడుకుంటారు. పడుకున్న కాసేపటికి ఆ గురువు ఈయనకి మసాజ్ చేస్తూ ఉంటాడు అనమాట. మీరేం చేస్తున్నారు అంటే ఇది మేము అతిథులకి చేసే సేవ అంటారు. సరే మళ్ళీ వద్దంటే బాగుండదులే అని ఈయన అలాగే పడుకొని ఉంటారనమాట. చిన్న చిన్నగా ఈయనకి మర్మావయి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడు చెయ్యి. ఈయన చెయ్యి తీసేస్తారనమాట. ఏం చేస్తున్నారు అంటే లేదు లేదు, ఆ, ఈయన ఎంత వద్దంటుంటే ఆయన అంత చేస్తూ ఉంటాడు అనమాట. ఇక చివరికి ఆయన నెట్టేసి బయటకు పరిగెడతారు. బయటకు పరిగెత్తి బయట వాన పడుతూ ఉంటుంది. ఆ వానలోనే నుంచుంటారనమాట. వానలో నుంచొని, ఎందుకంటే గ్యారీ లోపలే ఉన్నారు. ఒకవేళ గ్యారీ కూడా ఇలాంటి అతిథి సేవ చేస్తే వెళ్ళి ఈయన సహాయం చేద్దామని చెప్పి ఇంకా పొద్దున్నే గ్యారీ వస్తారు. ఇక వాళ్ళు అక్కడ అప్పుడు ఆయన ప్రార్థన చేస్తారనమాట. ఇలా కొంతమంది దొంగ స్వాములు కూడా ఉంటారు. కానీ వాళ్ళ వల్ల నిజమైన వారి పట్ల నా శ్రద్ధని పోగొట్టకుండా చేయాలి స్వామి, నా శ్రద్ధ పోకుండా ఉండాలి అని ప్రార్థన చేస్తారనమాట. ఆ విధంగా ప్రార్థన చేసి ఆ తిరుగుతున్నప్పుడు మధురాలు అందరూ వృందావనం వృందావనం అంటూ ఉంటారనమాట. ఏంటి వృందావనం అని ఇద్దరు బృందావనానికి వెళ్దామని బయలుదేరతారనమాట. బయలుదేరితే ఒక బస్సు ఆయన ఫ్రీగా తీసుకెళ్తాడు వాళ్ళని. బస్సు ఆయన ఫ్రీగా తీసుకెళ్లి బృందావనానికి దిగగానే ఆడ ఒక వ్రజవాసి ఉండి, "ఏ, నేను మీకు ఉండటానికి తినటానికి పెడతాను" అంటారనమాట. ఈయనుండి లేదు లేదు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నది ఒడ్డునే పడుకుంటాను, నాకు నది ఒడ్డు ఎక్కడుందో చూపించమంటారు. లేదు లేదు, మేము వ్రజవాసులమే, మాకు ఆ, నేను చెప్పిన మా ఆతిథ్యం స్వీకరించిందంటే సరే అంటే ఈయనని ఒక ఆశ్రమంలోకి తీసుకెళ్లి వదిలేసి వెళ్ళిపోతాడు ఆయన. ఈయన కాస్త కొంతసేపు ఉండి ఇక అట్లా తిరుగుతూ ఉంటారు అనమాట. తిరుగుతూ యమునా నది ఒడ్డుకి వెళ్దామని వెళ్ళగానే ఆడ ఒక చెట్టు తొర్రలో ఒక సాధువు కూర్చొని ఉంటారు. ఆ సాధువు చెబుతారనమాట. ఆ సాధువు మౌని బాబా. ఆయన ఒక పలక ఉండిద్ది. ఆ పలక మీద రాసి చూపిస్తాడనమాట. బయట వాళ్ళందరూ అనుకుంటారు వ్రజవాసులు అంటే ఈ బృందావనంలో ఉండేవాళ్ళు పిచ్చి వాళ్ళు అని. మేము నిజంగా పిచ్చి వాళ్ళమే, మాకు కృష్ణుడు అంటే పిచ్చి. మీరు కూడా ఈ బృందావనంలో ఉండారంటే మీకు కూడా ఈ పిచ్చి పట్టిద్ది అని రాసి చూపిస్తాడన్నమాట. ఈయన ఈయన సరే అని చెప్పి అది చదివి ముందుకెళ్ళిపోతారనమాట. కృష్ణుడు ఇక అవన్నీ చూసి అక్కడున్న ఆవుల్ని, తర్వాత చెట్లని, ఆ బృందావనం నెమళ్ళు, అక్కడ ప్రతి ఒక్కరూ చేసే జపం, ఇవన్నీ చూసి ఈయనకి ఇవన్నీ కొత్తగా అనిపించవు అనమాట. ఇవన్నీ నాకు తెలిసినవే, ఇవన్నీ నాకు నేను ఎరిగినవే అన్నట్టు ఉంటుందన్నమాట. ఎన్నో ఒక సంవత్సరం అక్కడ ఇక్కడ అన్ని తిరిగి చివరికి ఇంటికి వచ్చినట్టు అనిపించింది ఆ బృందావనంలో. ఇంటికి వచ్చానన్నట్టు భావన కలిగి ఇక ఆ గ్యారీకి చెబుతారనమాట. గ్యారీ అంటారు, ఈ బృందావనంలో నాకు నచ్చలేదు. ఈ అంటే అప్పట్లో కూడా సైకిళ్ళు, రిక్షాలు ఇవన్నీ ఉండే. నేను ప్రశాంతంగా ఏ హిమాలయాల్లోనో ఒక ఆ, లో గుహలో ఉండాలి కానీ ఈ నాకు నచ్చలేదు అంటారు ఇది. ఈయన సరే నువ్వు వెళ్ళు, హరిద్వార్లో 5 రోజుల తర్వాత వస్తాను, మన ఇద్దరం బ్రహ్మఘాట్ దగ్గర కలుద్దాం. అంటే అప్పట్లో ఈ ఫోన్లు వాట్సాప్లు ఏం లేవు కదా. కలవాలంటే ఇంకా అది ఒకటే ముందే అనుకొని ఉంటారు. 5 రోజుల తర్వాత ఈ రోజు ఫలానా రోజు, ఇంకా ఆ రోజంతా ఆడు ఎదురు చూస్తుంటే ఈయన కూడా వెళ్తారు. ఆ విధంగా కలుసుకునేవాళ్ళు. బ్రహ్మగారి దగ్గర కలుసుకుందాం అని చెబుతారు. నాకు ఇంకా కొన్ని రోజులు ఉండాలని ఉంది బృందావనంలో. సరే అని గ్యారీ వెళ్ళిపోతారు. గ్యారీ వెళ్ళిపోతే ఇంక ఈయన ఒక్కరే ఉంటారు బృందావనంలో. ఈయనకి
బృందావనం గురించి, కృష్ణుడి గురించి ఇంగ్లీష్లో పుస్తకాలు కావాలన్నమాట నేర్చుకోవడానికి. సరే ఎవరి దగ్గర ఉన్నాయి అని అడిగితే ఎవరో చెబుతారు రామకృష్ణ హాస్పిటల్ ఉందేట, అక్కడికి వెళ్ళండి అని. సరే అని ఈయన రామకృష్ణ చారిటబుల్ హాస్పిటల్ ఉంటుంది బృందావనంలో, అక్కడికి వెళ్ళి ఈయన వెళ్ళినప్పుడే ఒక ఆమెకి ఆ, బస్సు గుద్ది ఉంటుంది. బస్సు గుద్దితే ఆమె తీసుకొని వస్తారు, రక్తం కారుతూ ఉంటుంది. ఇంకా అక్కడ శక్తి మహారాజ్ అని ఉంటారు. ఆ మహారాజా బస్సు గుద్దిన ఆమెకి ఎలాగో ఒకలాగా ఆమెకి చికిత్స చేయాలి కదా. వాళ్ళందరూ బిజీ బిజీగా ఉంటారు. ఆ బిజీ మధ్యలో ఈయన అడుగుతారు అనమాట, ఏం కావాలంటే నాకు ఆ, నాది కూడా అత్యవసర పరిస్థితే, నాకు కృష్ణుడి గురించి ఇంగ్లీష్లో పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అంటారు. ఆయన ఉండి ఇది హాస్పిటల్, ఇది లైబ్రరీ కాదు, నీకు ఎప్పుడన్నా జబ్బు పడితే అప్పుడు రా అని చెబుతారు. ఈయన సరే అని వెళ్ళబోతుంటే శక్తి మహారాజు ఆగు ఆగు అని ఆపి, కొంచెం కొంచెం సేపు ఉండు నేను తిరిగి వస్తానని చెప్పి ఆ యాక్సిడెంట్ అయిన ఆమెకి డాక్టర్ని అవన్నీ అరేంజ్ చేపించి తిరిగి వచ్చి ఒక మ్యాప్ తీసి ఆ మ్యాప్లో చూపిస్తారనమాట. ఇది భాను మహారాజ్ ఆశ్రమం మదన్ మోహన్ గుడి దగ్గర ఉంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ పుస్తకాలు ఉంటాయి, బృందావనం కృష్ణుడి గురించి అంటారన్నమాట. సరే అని ఆయన నడుచుకుంటూ వెళ్ళి మదన్ మోహన్ మందిరాన్ని చూస్తారన్నమాట. ఆ, రాధానాథ్ మహారాజ్ చెబుతారన్నమాట, నా జీవితంలో అంత సుందరమైన దృశ్యాన్ని చూడలేదు. మదన్ మోహన్ గుడి ఆయనకు బాగా నచ్చింది అనమాట. 8 పలకలతోటి ఉండిద్ది అనమాట, 60 అడుగులు ఎత్తు. అందుకే ఇది 2007లో రాస్తున్నారు మహారాజు. అంత సుందరమైన, అందుకే మహారాజు గోవర్ధన్ ఎకో విలేజ్ లో ఈ ఈ బృందావనంలో ఎలా ఉందో దాన్ని అదే విధంగా గోవర్ధన్ ఎకో విలేజ్ లో కట్టించారనమాట మదన్ మోహన్ మందిరాన్ని. సో తర్వాత ముందుకెళ్తే అక్కడ భాను మహారాజు ఆశ్రమం ఉంటుంది. ఈ భాను మహారాజు కూడా ప్రభుపాదుల వారి గురు ఆ, గురు సోదరులు అన్నమాట, గాడ్ బ్రదర్ అంటారు. అంటే ఈయన గురువు గారు, ప్రభుపాదుల వారి గురువు గారు ఇద్దరు ఒకరే. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గౌడీయ మఠ స్థాపన చేసిన వ్యక్తి. సో ఈయన ఈయన వెళ్ళగానే ఆశ్రమంలో ఒక ఆయన గోపేష్ కృష్ణ ప్రభు అని ఒక బ్రహ్మచారి కిచెన్ లో నుండి బయటకు వస్తాడనమాట. ఈ గోధుమ పిండి అప్పుడే కలిపి ఇలా దులుపుకుంటూ బయటకు వస్తూ, ఏం కావాలంటే ఇట్లా కృష్ణుడి గురించి ఇంగ్లీష్లో పుస్తకాలు కావాలంటే సరే రండి అని తీసుకెళ్లి కూర్చోబెట్టి ఆయనకి పుస్తకాలన్నీ ఇస్తారనమాట. ఈయనకి అప్పుడు తెలియదు అనమాట, ఆ గోపేష్ కృష్ణ ప్రభు ఆ బ్రహ్మచారి ముందు ముందు ఆ మఠానికి ఆ స్వామి ఇన్ఛార్జ్ అవుతారనమాట, ఆ మఠాధీశులు అవుతారు. ఆ పుస్తకాలన్నీ చదువుతారు. చదివి కొంచెం సేపు ఆగి ఇక సరే అనే పుస్తకాలన్నీ అక్కడ పెట్టి బయటకు వెళ్ళిపోతుంటారు ఆ భాను మహారాజ్ ఆశ్రమం నుండి. అప్పుడు ఇంకో ఫారినర్ ని చూస్తారు, ఇంకో విదేశీయుడిని. ఆయన పేరు అసీం కృష్ణదాస్. ఆ, ఆయన కూడా వెల్కమ్ టు బృందావనానికి స్వాగతం అని చెప్పి ఆ, మళ్ళీ లోపలికి తీసుకొచ్చి ఆయనకి అన్నము కూరలు అవన్నీ పెట్టి ఈయన బాగా ఆదర తింటూ ఉంటారన్నమాట. ఎప్పుడు తిన్నారో ఇంతకు ముందు. తిన్నాక ఇక ఆయన అడుగుతారు, మీరు ఎలా వచ్చారని. నేను న్యూయార్క్ నుండే ఇట్లా తత్వం గురించి ఇజ్రాయేలు ఇవన్నీ వేరు వేరు చోట్ల వెతికాను. చివరికి ఇండియాలో దొరుకుతుందని ఇండియా వచ్చాను. పంజాబ్లో ఒక ఆయన ముకుంద హరి అనే ఒక ఆయన చెప్పారు నాకు, ఇట్లా బృందావనం వెళ్ళు, నీకు ఏది కావాలంటే అన్నీ దొరుకుతాయి ఆడ. ఇక ఆడికెళ్ళి నాకు నువ్వు వేరే వేరే చోటుకి వెళ్ళాల్సిన పని లేదని. ఆ విధంగా వచ్చాను. ఆయన చెప్పింది నిజమే, నాకు అత్యంత ఉన్నతమైనది దొరికింది అని చెబుతారనమాట. ఆ విధంగా ఆయన కాసేపు మాట్లాడి, ఆయన పేరు అసీం కృష్ణదాస్ ప్రభు, పేరు అలన్ షాపిరో. ఎలాగ రాధానాథ స్వామి మహారాజ్ పేరు రిచర్డ్ స్లేవిన్ కదా, ఈయన పేరు అలన్ షాపిరో. ఇక సరే అని చెప్పి మరుసటి రోజు ఒక్కరే తిరుగుతారు బృందావనంలో. ఇక నా మరుసటి రోజు పొద్దున్నే లేచి బయలుదేరి వెళ్ళాలి.
ఎందుకంటే 4 రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఐదో రోజు ఈ గ్యారీని కలవాలి హరిద్వార్‌లో బ్రహ్మఘాట్ దగ్గర. బాధగా ఉంటుంది. బృందావనం వదిలేసి వెళ్తున్నానే అని. కానీ గ్యారీని కలవాలి కదా! పొద్దున్నే యమునా నది రాత్రి యమునా నది ఒడ్డున ఆ యమున ఎంత అదృష్టం ఇక్కడున్నానని ఆలోచిస్తూ నిద్రపోతారు. పొద్దున్నే లేవగానే విపరీతమైన జ్వరం అన్నమాట. లేచి కూర్చుందామన్నా శరీరం సహకరించదు. కూర్చొని కూడా కూర్చోలేకపోతారు. ఇంక అలాగే పడుకొనుంటారు. పొద్దున 6కి లేసి మధ్యాహ్నం దాకా. ఇంక నాకు అలా పైకి చూస్తే రాబందులు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ రాబందులకి అర్థమైపోయిద్ది ఈయన చచ్చిపోతున్నాడని. అర్థమైపోయి ఈయన గనక చచ్చిపోతే అవి పైన తిరుగుతుంటాయి కదా! కొంచెం కొంచెం కిందకొస్తూ ఉంటాయి. ఒక రాబందు దిగిద్ది కిందకి దిగి ఈయన పక్కకు వచ్చి ఈ పక్కటెముకలుంటాయి గదా! ఆడ పొడిచిద్ది. పొడవగానే ఈయన చేత్తోటి ఇట్లా ఏదో అంటారు. అదెళ్ళిపోయిద్ది మళ్ళీ. ఇంక ఈయనకు అనిపిచ్చిద్దనమాట. ఈ జ్వరం నా శరీరాన్ని వండుతుంది. వీటికి మనం ఎలాగ అన్నం వండుతాం గదా! ఎవరో ఒకరు తినటానికి. అదే విధంగా ఈ జ్వరం నన్నొండుతుంది. వీటికి తినిపించడానికి అని అనిపిచ్చిద్ది. ఇక నా కళ్ళు బైర్లు గమ్ముతూ ఉంటాయి. మధ్యాహ్నానికి ఇంక చచ్చిపోతాను అని అనుకున్న పరిస్థితుల్లో ఒకాయన ఆవులు కాసుకుంటూ ఉంటారాడ. ఆయన వస్తారన్నమాట. ఆయనొచ్చి ఈయన తల మీద చెయ్యి పెట్టి చూస్తారు. బాగా వేడిగుంటుంది. ఆకాశంలో చూస్తారు రాబందులు తిరుగుతూ ఉంటాయి. ఇంకా ఆయనకు అర్థమైద్దన్నమాట. ఈయన గనక ఇలా వదిలేసామంటే ఇంకో 2, 3 గంటల్లో ఇవన్నీ వచ్చేసి తినేస్తాయి ఈయనని. ఇకన ఒక ఎద్దుల బండి తీసుకొచ్చి ఈయన్ని ఎత్తుకొని 2 చేతుల్లో తీసుకొని ఎద్దుల బండిలో పడుకోబెట్టి ఆడొక చారిటబుల్ హాస్పిటల్ ఉంటే ఆ హాస్పిటల్‌లో చేర్పిస్తాడన్నమాట. ఆయన చేర్పిచ్చేసి వెళ్ళిపోతాడు ఆ రైతు. ఇకనాడ 8 బెడ్లు 16 బెడ్లుంటాయి. ఈయనకి ఆ డోర్ దగ్గర బెడ్ ఇస్తారు. మధ్యాహ్నం చేర్పిస్తే సాయంత్రం దాకా ఎవరు పట్టించుకొని కూడా పట్టించుకోరు. పట్టించుకోరంటే ఇక వాళ్ళ దగ్గర డాక్టరు రోజుకొకసారే వస్తారనమాట. సాయంత్రం వస్తాడు డాక్టరు. డాక్టరొచ్చి చూస్తాడు. చూసి నీకు టైఫాయిడ్ వచ్చింది. నువ్వు బతికే అవకాశం లేదు. కానీ మేము ప్రయత్నం చేస్తాం బతికించడానికి అని చెబుతారనమాట. చెప్పి నువ్వేమి తినొద్దు. వారం రోజులు ఓన్లీ సెలైన్ అని చెప్పి ఇక నాకు కొన్ని మందులవి రాసి వెళ్ళిపోతాడన్నమాట డాక్టరు. ఇకన పక్కన చూస్తారను పక్కన ఒక ముసలాయన ఉంటాడు ఈయన బెడ్ పక్కన. ఆ ముసలాయన ఒక చిన్న బాటిల్ తీసి అందులో మూత్ర విసర్జన చేస్తుంటాడు. ఎర్రగా వస్తూ ఉంటుంది. దగ్గుతూ ఉంటాడు. నుండి దగ్గుతున్నప్పుడు రక్తం బయటపడుతుండిద్ది. కొన్ని ఆహ్, ఆ రక్తం చిందినప్పుడు కొన్ని బిందువులు ఈయన మీద కూడా పడుతూ ఉంటాయన్నమాట. పక్క పక్కనే బెడ్‌లు. ఇంక ఈయనకి అర్థం కాదనమాట ఆయనకేమి రోగమో అని. మరుసటి రోజు పొద్దున్నే 'అసీం కృష్ణ ప్రభు' ఉన్నారు గదా! ఇంకో ఫారినరు 'అలన్ షపీరో' అని. ఆయన 'అకించన కృష్ణదాస్ బాబాజీ' అని ఈయన గూడా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యులే అన్నమాట. ప్రభుపాదుల వారి ఆహ్, గురు సోదరులు. ఆయన సిద్ధులన్నమాట. మనమందరం సాధకులం. మనం సాధన జేసి సిద్ధ స్థితికి అంటే కృష్ణుడి మీద ప్రేమ పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఆయన సిద్ధ స్థితికి ఆల్రెడీ చేరిన వ్యక్తి. అకించన కృష్ణదాస్ బాబాజీ అని. ఆ బాబాజీ, అసీం కృష్ణ ప్రభు ఈళ్ళిద్దరూ వస్తారు మరుసటి రోజు. ఆ బాబాజీ వచ్చి హరే కృష్ణ అంటారనమాట ఈయన చూసి. ఆ మాట వినగానే ఈయనలో చాలా ఆనందం కలిగిద్ది. ఆహ్, ఇకన చివరికి ఒకరోజు కొత్త డాక్టర్లిద్దరొస్తే వాళ్ళనడుగుతారనమాట. మా పక్కన ఈ ముసలాయనున్నారు గదా! ఈయనకేం రోగం అంటారు. అంటే వాళ్ళు చెబుతారనమాట. ఈయనకి టీబీ, ట్యూబర్క్యులోసిస్ క్షయవ్యాధి. ఇది వేరే వాళ్ళకి గూడా వచ్చిద్ది అంటారనమాట. ఆయన పక్కనుంటే. మరి ఆయన్ని వేరే గదిలో ఇవ్వచ్చు గదా! మా అందరితో ఎందుకు పెట్టారంటే, అది మా రూల్ అది. ఏం రూల్ అంటే, అది టెస్ట్‌కి పంపించి
టెస్ట్‌లో తేలాలి ఆయనకి టీబీ ఉందని. అప్పుడే ఆయనకి వేరే గది ఇస్తాం. కానీ ఆ టెస్ట్ చేసే వ్యక్తికి కూడా టీబీ వచ్చి ఆయన లీవ్‌లో ఉన్నాడు. సో, ఆయన టెస్ట్ కోసం ఎదురు చూస్తున్నాం రిపోర్ట్ కోసం. కానీ మాకు తెలుసు ఆయనకి టీబీయే ఉందని. నువ్వు జాగ్రత్తగుండు. ఆయన దగ్గినప్పుడు ఆ రక్తం పడుతుంది గదా! అది గనక నీ నోట్లో పడిందంటే ఒక బిందువు వచ్చి నీకు గూడా వచ్చిద్ది టీబీ అని చెబుతారనమాట. సరే అని జెప్పి ఈయన ఒక జాగ్రత్తగుందాం అనుకుంటారు. అంతలోకే ఇక 10 రోజుల తర్వాత ఈయన చెబుతారనమాట. డాక్టరొచ్చి చెబుతారు. సరే నిన్ను డిశ్చార్జ్ జేస్తున్నాం. కానీ జాగ్రత్త. ఆ డాక్టర్ చెబుతారనమాట. ఒక నెల రోజులు ఎక్కడికి ఎళ్ళొద్దు. మీ సాధువులు తెగ తిరుగుతూ ఉంటారు. ఇలా తిరిగావంటే చచ్చిపోతావు. ఒక సాడే ఉండు నెల ఓన్లీ అన్నం. అన్నం అంటే అన్నమో, పప్పు ఇట్లాగా. అవే తిను అని చెప్పి సింపుల్‌గా తినని చెప్పి వెళ్ళిపోతారు డాక్టరు. ఈయనకి బాధ కలిగిద్ది. ఎందుకంటే గ్యారీ ఆడ ఎదురు చూస్తున్నాడు హరిద్వార్‌లో. ఆ గ్యారీ ఎళ్ళిపోయి కూడా ఉంటాడు. ఈడిప్పుడు 10 రోజులయిపోయింది. 10 రోజుల నాడే వెళ్ళాలి. గ్యారీ ఏమనుకున్నాడు, నేను రాలేదు. ఇంకోసా పట్ల ఆనందం కలిగిద్ది. బృందావనంలో ఉండే అవకాశం దొరికింది అని. ఇంక సరే అని చెప్పి ఇక డిశ్చార్జ్ అయ్యే టైంకి ఆ శివ కృష్ణ ప్రభు, అకించన్ కృష్ణదాస్ బాబాజీ వాళ్ళిద్దరూ వచ్చి ఈయన్ని వాళ్ళ ఆశ్రమానికి తీసుకెళ్తారనమాట. భాను మహారాజ్ ఆశ్రమానికి. భాను మహారాజ్ ఆశ్రమంలో మళ్ళీ వెళ్లి ఆయన భాను మహారాజుని కలుస్తారు. భాను మహారాజుని కలిసి భాను మహారాజ్ చెబుతారు, "నువ్వు ఇక్కడ మాకు అతిథివి. ఎన్నాళ్ళు కావాలంటే అన్ని రోజులు ఉండొచ్చు. ఆనందంగా ఉండు ఇక్కడ. నీ మీద రూల్స్ కూడా ఏముండవు. ఇక్కడ ఉన్నోళ్ళకి పొద్దున్నే లేవాలి. ఎక్కడికెళ్ళినా చెప్పెళ్ళాలి. ఇవన్నీ రూల్స్ ఉంటాయి. నీకు అలాంటి రూల్స్ ఉండవు. బృందావనంలో ఎక్కడ తిరగాలన్నా తిరుగు ఆనందంగా" అని చెప్పి చివరికి ఆహ్, ఈయన కొన్ని నెల రోజుల పాటు అక్కడే ఉంటారనమాట. భాను మహారాజ్ ఆశ్రమంలో. రోజు పొద్దున్నే కాసేపు భాను మహారాజ్‌తో కలవటం, తర్వాత అకించన కృష్ణదాస్ బాబాజీ తోటి భజనలు చేయటం. అకించన కృష్ణదాస్ బాబాజీ రోజు మార్నింగు సంసార దాబా ఇవన్నీ ఉంటాయి గదా! ఆయనే పాడేవాళ్ళనమాట. ఎప్పుడు నిద్ర లేచినా సరే ఒకరోజు ఈయనకి విరోచనాలవుతూ ఒకటింటప్పుడు టాయిలెట్‌కెళ్ళిపోతుంటే ఎవరో జపం చేస్తున్నట్టు శబ్దం వినబడిద్ది. ఎక్కడి నుండొస్తుందో ఆయనెళ్లి చూస్తే అది అకించని కృష్ణదాస్ బాబాజీ రూమ్ అనమాట. ఒకటింటప్పుడు జపం చేస్తుంటారు. ఈయనెప్పుడు నిద్ర లేచినా సరే ఆ గదిలో నుండి జపం యొక్క ఇది వస్తూ ఉంటుందనమాట. అక్కడున్న వాళ్ళు గూడా చెబుతారనమాట. ఆయనెప్పుడు పడుకుంటారో మాకు తెలీదు. ఎప్పుడు చూసినా ఆయన జపం చేస్తూనే ఉంటారు అని. అదే విధంగా ఇంగ్లీషు ఈయనతోటి ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడలేదు అకించని కృష్ణదాస్ బాబాజీ. కేవలం హరే కృష్ణ అంటూ ఉంటారనమాట. ఈయన అనుకుంటారు ఆయనకి ఇంగ్లీష్ రాదేమోలే అందుకే నాతో మాట్లాడలేదని. ఒకరోజు ఆహ్, ఈయన చెబుతారనమాట. ఒకరోజు ఈయన లేట్‌గా లేస్తారు. పొద్దున్నే మార్నింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వరు. లేట్‌గా లేచి బావిలో నీళ్లు తోడుకొని, ఓ బకెటేసి నీళ్లు తోడుకొని, ఇత్తడి చెంబుతోటి ఆ నీళ్లు తీసుకొని ఒంటి మీద పోసుకుంటూ ఉంటారు. పోసుకుంటూ ఉంటే వెనక నుండి శబ్దం వచ్చిద్ది. వేర్ ఆర్ యూ టుడే మార్నింగ్ అని. ఈరోజు పొద్దున్న నువ్వెక్కడికెళ్ళావని ఇంగ్లీష్‌లో అంటారు. ఈయన చుట్టూ చూస్తారనమాట. చుట్టూ చూస్తే అకించని కృష్ణదాస్ బాబాజీ ఒక్కరే ఉంటారు. ఇంకెవరు ఉండరు. నేనేదో భ్రమగా అనుకోని మళ్ళీ నీళ్లు పోసుకుంటూ ఉంటారు. మళ్ళీ అంటారనమాట. వేర్ ఆర్ యూ టుడే మార్నింగ్ అని. అనుకోని మళ్ళీ చుట్టూ చూస్తారు. ఎవరుండరు. అకించని కృష్ణదాస్ బాబాజీ ఒక్కరే ఉంటారు. ఇంకా బాబాజీ కళ్ళి చూస్తారనమాట. వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్ మై క్వెషన్ అంటారాయన. నేను అడిగిన దానికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు. ఈయన ఒక్కసారిగా బాబాజీ మీకు ఇంగ్లీష్ వచ్చా? నాకు రాదు కావాలనుకున్నానంటారు. దట్ డజంట్ ఆన్సర్ మై క్వెషన్ అంటారనమాట. నేను అడిగిన ప్రశ్నకి అది సమాధానం కాదని. ఈయన ఒకసారిగా ఆశ్చర్యపోతారనమాట. ఇండియాలో ఆ సమయంలో
ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా వస్తున్నట్టు చూపించుకున్నారు. యూ కమ్ ఆశ్రమ్ ఇట్లా ఏ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడి ఇంప్రెస్ చేయాలని చూస్తుంటారు. ఈ బాబాజీకి ఎన్నాళ్ళ నుండి ఇంగ్లీష్ వచ్చు, కానీ నాతో ఒకసారి కూడా మాట్లాడలేదు. ఎప్పుడైతే నాకు సహాయం చేయటానికి అవసరమైందో అప్పుడే నాకు ఈయన ఇంగ్లీష్ మాట్లాడారు. నాకు సహాయం చేయటం కోసం అప్పుడు దాకా ఈయన మాట్లాడలేదు. ఆ విధంగా ఆయనలో ఎటువంటి ఆ, ఎప్పుడు వినయంగా ఉండేవాళ్ళు కించన కృష్ణదాస్ బాబాజీ. అందుకే ఆయన ఇప్పుడు ఎన్ని మాలలు జపం రాత్రంతా మాల చేయగలగ శక్తి ఎక్కడి నుండి వస్తుందంటే ఆ సహనం, ఆ నమ్రత, వినయం వీటి వల్ల, ఆ గుణాల నుండి వస్తుందని అనుకుంటారనమాట ఈయన. ఆ బాబాజీ ఎక్కడికి వెళ్ళినా సరే మా బృందావనంలో ఏ పెద్ద ప్రోగ్రాం అయినా సరే అకించన్ కృష్ణదాస్ బాబాజీని పిలిచేవాళ్ళు అన్నమాట కీర్తన చేయటానికి. ఎందుకంటే ఆయన కీర్తన వింటూ ఉంటేనే జనాల్లో ఆ భక్తి భావన కలిగేదన్నమాట. ఒకసారి వీళ్ళిద్దరూ వెళ్తారు ఒక గుడిలో. ఆ గుడిలో ఆల్రెడీ కీర్తన జరుగుతుంది. వీళ్ళిద్దరు అకించన్ కృష్ణబాబు దాస్ ఒక మూలను నుంచుంటారు అనమాట. దర్శనం చేసుకుంటూ కీర్తన వింటూ ఉంటారు. అంతలో ఎవరో ఒకరు చూస్తారు అకించన్ కృష్ణదాస్ బాబాజీ వచ్చారని. వెంటనే కీర్తన ఆపించి ఆ మృదంగం తీసుకొచ్చి ఈయన మెడలో వేసి మీరు చేయండి కీర్తన అంటారు. అందరూ బతిలాడతారు. అప్పుడు ఆయన కీర్తన చేస్తారనమాట. ఆయన కీర్తన వినగానే అందరూ భక్తిగా శ్రద్ధలతోటి వెళ్తారనమాట. ఆ విధంగా అకించని కృష్ణదాస్ బాబాజీ యొక్క సాంగత్యం దొరుకుతుందన్నమాట రిచర్డ్కి బృందావనంలో భాన్ మహారాజ్ యొక్క ఆశ్రమంలో. తర్వాత ఏం జరిగిందనేది మనం వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు మనం అందరం కూడా ఒక మాల జపం చేద్దాం.